ప్రియమైన విద్యార్థులారా, అక్కా చెల్లెల్లారా, అన్నదమ్ముల్లారా, గౌరవనీయులైన పెద్దల్లారా, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్న విషయం డబ్బు గురించి కాదు, జాబ్ గురించి కాదు, పదవి గురించి కాదు. ఈ మూడు వస్తేనే జీవితంలో సుఖం అనుకుంటాం. కానీ ఇవన్నీ రావాలంటే ముందుగా కావాల్సింది ఒకటే, మానసిక దృఢత్వం. మన మనసే బలహీనంగా ఉంటే ఎంత చదువు ఉన్నా ప్రయోజనం లేదు, ఎంత డబ్బు ఉన్నా శాంతి ఉండదు, ఎంత పెద్ద కుటుంబం ఉన్నా సంతోషము ఉండదు. అసలు మనిషిని ఓడించేది ఎవరు? చాలామంది అంటారు, పరిస్థితులు నన్ను ఓడించాయి, సమాజం నన్ను నాశనం చేసింది, అవకాశాలు రాలేదు. కానీ నిజం ఏమిటో తెలుసా? పరిస్థితులు మనిషిని ఓడించవు, మనుషులు మనిషిని ఓడించరు. మనిషిని ఓడించేది అతని మనసే. ఒక స్టూడెంట్ అనుకుంటాడు, నాకు గుర్తుండదు అని అనుకుంటే ఫెయిల్ అవుతాడు. నేను నేర్చుకుంటాను అని అనుకుంటే పాస్ అవుతాడు. ఒక మహిళ అనుకుంటుంది, నా వల్ల కాదు అనుకుంటే అక్కడే ఆగిపోతుంది. నా పిల్లల కోసమైనా బలంగా ఉండాలి అనుకుంటే జీవితమే మారుతుంది. ఒకే పరిస్థితి, ఒకే సమస్య, కానీ ఫలితం వేరు. ఎందుకంటే ఆలోచనే వేరు. ప్రియమైన స్టూడెంట్స్, మీరు ఈ రోజుల్లో భయపడుతున్నారు, కంపేర్ చేస్తున్నారు, ఫోన్లో టైం వేస్ట్ చేస్తున్నారు, లైఫ్లో ఏమవుతానో అని ఆందోళన పడుతున్నారు. నిజం చెప్పనా? భయం ఉండటం తప్పు కాదు, భయానికి లోనవ్వడమే తప్పు. ఒక ప్రశ్న అడుగుతున్నాను, పరీక్ష ముందు భయం లేని విద్యార్థి ఉన్నాడా? లేడు. కానీ భయాన్ని జయించిన వాడు టాపర్ అవుతాడు, భయానికి లోనైన వాడు మధ్యలోనే ఆగిపోతాడు. స్టూడెంట్స్ కోసం కొన్ని సూత్రాలు చెప్తాను. రోజు 1% అయినా మెరుగవ్వాలి. ఇతరులతో కాదు, నిన్నటి నీతో పోటీ. ఫోన్ కాదు, ఫోకస్ ముఖ్యం. ఫెయిల్యూర్ ఒక పాఠం, శిక్ష కాదు. నువ్వు పుట్టింది సాధించడానికే. చదువు అంటే మార్కుల కోసం కాదు, చదువు అంటే ఆత్మవిశ్వాసం కోసం. అమ్మల్లారా, అక్కల్లారా, మీరు రోజు కుటుంబం కోసం త్యాగం, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన, భర్త, ఇంటి బాధ్యతలు. కానీ ఒక్కటి మర్చిపోతున్నారు, మీ మనసు కూడా ముఖ్యం. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అనేది కాదు, కానీ ఎప్పుడు మౌనంగా బాధపడకూడదు. మీ పిల్లలకు మీరు చెప్పాల్సింది ఒకటే, బలమైన తల్లి ఉన్న ఇంట్లో బలమైన పిల్లలు పుడతారు. మీ ఆరోగ్యం, మీ మనశ్శాంతి, మీ ఆత్మగౌరవం, ఇవన్నీ కుటుంబానికి పునాది. అన్నదమ్ముల్లారా, మీ మీద కుటుంబ భారం, ఆర్థిక ఒత్తిడి, సమాజ అంచనాలు. బయట నవ్వుతూ ఉంటారు, లోపల మాత్రం చాలా భారంగా ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, బాధ్యత అంటే భారం కాదు, బాధ్యత అంటే బలం. మీ పిల్లలు మీ జోబు చూడరు, మీ ధైర్యాన్ని చూస్తారు. మీ భార్య మీ జీతం కాదు, మీ ధైర్యం మీద నమ్మకం పెట్టుకుంటుంది. కష్టాల్లో కూడా నిలబడగలగడం, అదే మగతనం, అదే మానసిక దృఢత్వం. గౌరవనీయులైన పెద్దల్లారా, మీ అనుభవం ఒక గ్రంథం, మీ మాట ఒక మార్గదర్శకం. కానీ ఈరోజు యువతకు కావాల్సింది మందలింపు కాదు, ప్రేరణ. మా కాలంలో అనే మాట కంటే నువ్వు చేయగలవు అనే మాట బలమైనది. మీ ఆశీర్వాదం, మీ ధైర్యం, మీ మాట ఒక జీవితాన్ని నిలబెడుతుంది. ప్రియమైన వారందరికీ ఈ మాటలు గుర్తుంచుకోండి. మనసు బలంగా ఉంటే జీవితం బలంగా మారుతుంది. నిన్న ఓడిపోయినా రేపు గెలవచ్చు. నువ్వు సాధారణ వాడివి కాదు, ప్రత్యేకమైన వాడివి. చివరిగా ఒక మాట, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీ మనసే నీ శక్తి, నీ ఆలోచనే నీ భవిష్యత్తు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.